నమస్కారం. ఈరోజు మన అందరి ఆదర్శం అల్లూరి. ఆయన చేసిన సేవల కోసం మాట్లాడటం నా గర్వంగా, నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు మన భారతదేశ యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకొని ఆయన మరవరాదని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆయన అల్లూరిని కొనియాడారు. భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోన్నతమైన శక్తిగా అల్లూరి సీతారామరాజు ఎదిగారు. సాయుధ పోరాటంలో విప్లవం సృష్టించి ఆయన దాన్ని నమ్మి స్వతంత్రోద్యమం కోసం పోరాడి తన ప్రాణాలు సైతం అర్పించిన మహా విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి తన 27వ ఏట తన నిరక్షరాస్యులు, నిరుపేదలు అయిన వాళ్ళతో అనుచరులుగా పెట్టుకుని అతి కొంచెం వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం, మహాశక్తిగా ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యం మీదకి ఢీకొన్నారు. అప్పటికే భారతదేశాన్ని చాలా వరకు బ్రిటిష్ వారు వేధిస్తున్నారు, అన్ని శాఖల వారిని వేధిస్తున్నారు. ముఖ్యంగా గిరిజనుల హక్కులను కాలరాశారు. అల్లూరి సీతారామరాజు గారు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. బ్రిటిష్ వారిని సైతంగా ఎదిరించారు. అల్లూరి చేస్తున్న పోరాటం అణిచివేయాలని చెప్పేసి బ్రిటిష్ వారు సర్ రదర్ఫోర్డ్ స్పెషల్ కమిషనర్గా, జిల్లా కలెక్టర్గా నియమించారు. సర్ రదర్ఫోర్డ్ ఈజ్ అ స్పెషల్ ఆఫీసర్ అనమాట. ఇలాంటి విప్లవాల్ని అణిచివేయడంలో స్పెషల్ ఆఫీసర్. సో అయినా అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధం. ఇలా జరుగుతుండగా 1924 సంవత్సరం మే 6వ తారీఖు నాడు జరిగిన కాల్పుల్లో అల్లూరి సీతారామరాజు గారి కాలికి గాయమైంది. అతన్ని అండమాన్ తరలించారు. అల్లూరి మే 7, 1924 సంవత్సరం ఇదే రోజు నాడు అల్లూరి కొయ్యూరులో ఒక ఏటి వద్ద ఉండి పశువుల కాపరితో తన ఉన్న స్థానాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అల్లూరిని చుట్టుముట్టారు. అల్లూరిని బంధించి అక్కడే ఉన్న ఆఫీసర్ మేయర్ గుడాల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. బందీగా ఉన్న అల్లూరిని చెట్టుకి కట్టేసి మేయర్ గుడాల్ అసలు ఏమి ఆరోపణలు ఉన్నాయి, ఎలాంటి ఉన్నాయి అని చెప్పి చూడకుండా కూడా నిర్ధారణకు వచ్చేసి ఆయన్ని కాల్చి చంపేశారు. ఇలా దేశం కోసం, తన పోరాటం కోసం, తన స్వతంత్రం కోసం తన ప్రాణాలు సైతం అర్పించారు. ఇదే రోజు అల్లూరి సీతారామరాజు గారు 1922 ఆగస్టు 22న ప్రారంభించిన ఈ సాయుధ పోరాటం 1924 జూలైలో ముగిసింది. ఇలా జరుగుతూ కొన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాల తర్వాత తన ఆత్మత్యాగానికి ఫలితంగా భారతదేశ చరిత్ర తిరిగి రాస్తూ ఆగస్టు 15వ తారీఖు 1947వ సంవత్సరం భారత ప్రజలకు బ్రిటిష్ వారి నుండి విముక్తి కలిగింది. మన భారతదేశానికి స్వతంత్రం లభించింది. కాబట్టి ఈరోజు మే 7వ తారీఖు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సందర్భంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ప్రాణ త్యాగానికి మనమందరం కూడా శిరస్సు వంచి నివాళులు అర్పించాలి. లాల్ సలాం, వందే మాతరం. నమస్కారం.